గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. అయితే క్షీరాబ్ది ద్వాదశి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించేటటువంటి వ్రతం. ఎంచేత అంటే కనుక మన జీవితంలో ఉండేటటువంటి మన జన్మలో చేసినటువంటి ఏ మహాపాపాలు ఉంటే ఆ మహాపాపాలన్నీ కూడా తృణప్రాయంగా అగ్నిలో పడినటువంటి ప్రతి పోగి వలె నశించిపోయేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆచరించాలి, ఆచరిస్తారు. అయితే ఈరోజు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే పూజలు దొరకకపోవడం, లేదా పూజలా చేసుకోవాలో తెలియకపోవడం. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు. అలాంటి వారి గురించే మీకు పూర్తిగా క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానాన్ని అంతటిని కూడా మీకు మంత్రాలతో సహా కథతో సహా అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చక్కగా ఈ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని ఆచరించవలసిందిగా కూడా తెలియజేస్తూ, అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహాయం ఏమిటంటే కనుక కింద మీరు కామెంట్లో లక్ష్మీనారాయణ స్వామినే నమః అని ఒక కామెంట్ పెట్టండి, లేదా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి అప్పుడు లైక్ చేసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూడడానికి ఎదురు వెళ్ళండి అని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ, దానివల్ల మీకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. కాబట్టి లేదా ఓం లక్ష్మీదేవి అని మహా అని పెట్టండి, దానివల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టి అప్పుడు తదుపరి ఈ వీడియో చూడడానికి ఎదురు వెళ్ళవలసిందిగా కూడా మిమ్మల్ని తెలియజేస్తూ లేదా కోరుకుంటూ, ఇప్పుడు మనం వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని చెబుతాను. ఆ పూజా సామాగ్రిని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఈ రకంగా లక్ష్మీనారాయణుడు ఉన్నటువంటి చిత్రపటం ఫోటో లాంటిది ఏదైనా ఉంటే కనుక చక్కగా పెట్టుకోండి, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యంగా కావలసినటువంటిది తులసి కోట. తులసి కోటతో పాటుగా ముఖ్యంగా ఉసిరి కొమ్మ కూడా కావాలి. అయితే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కడైనా ఉసిరి చెట్టు మొక్క ఎక్కడైనా దొరికితే ఆ చెట్టు పెట్టుకొని ఆ మొక్క పెట్టుకుని పూజ చేయండి తప్ప బయట ఉండేటటువంటి కొమ్మలన్నీ విరిచేయకండి. సరే, ఏదేమైనా కూడా అవకాశం లేకపోతే కొమ్మ విరిచైనా సరే ఈ రకంగా ఉసిరి చెట్టులో పెట్టుకుని, ఎందుకంటే తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామివారు కాబట్టి ధాత్రి అంటే ఉసిరి మొక్క అనమాట. అంచేత ఉసిరి మొక్క అలాగే తులసి మొక్క కలిపి ఈ రకంగా ఏర్పాటు చేసుకోండి తులసి కోట దగ్గర. అలాగే తులసి కోటను కూడా అందంగా ఏదైనా శుభ్రంగా తీర్చిదిద్దుకోండి. ముఖ్యంగా ఈ రకంగా దీపారాధనకు ఉంది. ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేసి దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. దాంతోపాటుగా ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్లు ఎంగిలి నీళ్ళు అవుతాయి కాబట్టి వాటితోటి మనం ఆచమనం చేసిన నీళ్ళతో దేవుడి మీద పూజ అభిషేకం చేయకూడదు. కాబట్టి ఇంకొక చెంబుతోటి నీళ్లు పెట్టుకోండి. అలాగే కాస్త పసుపు అక్షతలు ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. కుంకుమని ఈ రకంగా పెట్టుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. ఆవు పాలు లేదా పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో పెట్టుకోండి. మీకు ఎవరికైనా ఇలా యజ్ఞోపవేతాలు తయారు చేయడం వస్తే పత్తితోటి పసుపుతోటి ఈ రకంగా యజ్ఞోపవేతాలు తయారు చేసుకోండి. రాకపోతే అక్షతలు వేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే వస్త్రాలు ఈ రకంగా తయారు చేసుకోండి. మీకు తయారు చేయడం వస్తే పత్తితోటి పసుపుతోటి, లేకపోయినా అక్షతలు వేయచ్చు. అలాగే బెల్లం ముక్కలు కాసింది నైవేద్యానికి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ సిద్ధం చేసుకోండి. అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే గంట, వాయించేటటువంటి గంట. అలాగే కనీసం ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. 4 అగరవత్తులను ఇలాంటిది ఒక కైవత్తి అంటే ఏమీ లేదు. ముఖ్యంగా అగరవత్తికి కాస్త పత్తి చుడితే కాస్త దీన్నే కైవత్తి అంటారు. ఏం లేదు, అగ్గిపెట్టుతో మనం దీపారాధన చేయకూడదు. అని చేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఇలాంటి కైవత్తిని పెట్టుకోండి. అలాగే మనం మళ్ళీ దీపాలు వెలిగించుకోవాలి కదా, డొప్పల్లో దీపాలు, వాటికి కూడా ఈ కైవత్తితోటి వెలిగించుకోవచ్చు మనం. అందుచేత ఇలాంటి కైవత్తిని కూడా తయారు చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం పెట్టుకోండి. అలాగే మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు ఏవైనా సరిపోతాయి. ఇలాంటి పుష్పాలు తయారు చేసి పెట్టుకోండి, కోసి పెట్టుకోండి. అలాగే నైవేద్యానికి ముఖ్యంగా ఖర్జూరము, చెరుకు ముక్కలు, బెల్లము, కొబ్బరికాయ నైవేద్యం పెట్టమని శాస్త్రం. అంచేత ఖర్జూరము, చెరుకు ముక్కలు, బెల్లము, కొబ్బరికాయ పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా ఒక రాడ్డు, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకునేటటువంటి గిన్నె పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా దీపాలు ఇలాగ అరటి దొప్పల్లో ఆవు నేతితోటి వేసినటువంటి ఒత్తులతోటి దీపాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఎన్ని దీపాలు పెట్టాలి అంటే మీ ఇష్టం, మీ ఓపిక. 9 కానీ 27 కానీ 108 కానీ మీరు ఎన్ని పెట్టగలిగితే అన్ని పెట్టచ్చు. ఒకటి దగ్గర నుంచి ఎన్ని వందలైనా పెట్టచ్చు. కాబట్టి మీ ఓపిక దాన్ని బట్టి ఈ రకంగా దీపాలు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని తీసి చక్కగా బియ్యం పళ్ళెల్లో ఇలా పెట్టుకోండి. అంటే ముచ్చికి మీ వైపు ఉండాలన్నమాట. ఆ రకంగా పెట్టుకుని కాస్త పసుపు వినాయకుడికి కుంకుమను బొట్టు పెట్టండి. అమ్మ
పైన 3 చోట్ల కాస్త కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. ఆ రకంగా బొట్టు పెట్టుకున్న తర్వాత మీరు కూడా అందరూ బొట్టు పెట్టుకున్నారా లేదా అనే విషయాన్ని ఒకసారి చూసుకోండి. అలాగే దీపారాధన చేయండి. మొట్టమొదట ముందుగా కైవత్తు ఉంది కదా, ఈ కైవత్తిని వెలిగించాలి అమ్మ. అగ్గిపెట్టుతోటి ఈ కైవత్తిని వెలిగించండి. కైవత్తిని వెలిగించి దీనితోటి మీ దీపారాధన చేసుకోండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో భగ్న నిరుతింబమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీంతో దీపారాధన చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినాయోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాయిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. తర్వాత కైవత్తిని ఆర్పేసుకుని మళ్ళీ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ దీపాలు వెలిగించేటప్పుడు చివరిలో కావాలి మనకి. అంచేత పక్కనే అగరవత్తుల స్టాండ్లు గుచ్చేసుకోండి. ఇప్పుడు దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా, అలాగే ఒక పుష్పాన్ని కూడా వేయండి దీపం దగ్గర. పుష్పాంజలిం సమర్పయామి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. ఆ పల్లెల్లో కడిగేసుకోండి. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశ్చి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూర్యో భూర్యో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయవన్నమాట. చేస్తున్నాను. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు మేము ఏ సంవత్సరం అయితే వీడియో చేస్తున్నామో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ వ్రతం చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అలాగే ఈ యొక్క వారం పేరు చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం వాసరః వాసరస్తు. ఇప్పుడు మీరు వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారం మీరు పూజ చేసుకుంటున్నారో వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇప్పుడు మీరు మీ మనస్సులో మీ గోత్రాలు మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. అమ్మ మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. నమస్కారం చేసుకుని చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ప్రీత్యర్థం క్షీరాబ్ది ద్వాదశి మహాపర్వణి పుణ్యకాలే ప్రదోషకాలే లక్ష్మీనారాయణ స్వామి ప్రీత్యర్థం యథాశక్తి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. తదంగా గణపతి పూజాం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. అయితే ఇప్పటిదాకా ఈ చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా,
ఇంకివి ఎంగిలైపోయాయి కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే ఉద్ధరణ ఉంది కదా, ఇది ఇప్పుడు ఈ చెంబులో వేసుకోండి, ఈ కలశలో వేసుకోండి, ఇది పక్కన పెట్టేసుకోండి, దీంతో పర్లేదు మనకి. పక్కన పెట్టండి బాబు. ఈసారి ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్ఘ్యవేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగే చ సహితా సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యోరవర్మవిగాహతే అభిద్రోణాకణిక్రదతు ఓం ఆపోవా యజగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో ఏ జోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవస్వరాప ఓం. చాలు. ఈసారి అందులో ఉండే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాం తు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురతక్షయకారకాః క్షీరాబ్దిద్వాదశి వ్రతార్థం పూజార్థం దురతక్షయకారకాః కలశోధకేడ దేవం. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి, గణపతి మీద, ఫోటో మీద, అన్నింటి మీద జల్లండి, తులసికోట మీద కూడా జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు క్షుప్పన ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమృమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళీ ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభ్య సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరంతో నీళ్ళు ఇలా గణపతికి చూపించి ఇలాగా 3 సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి అందులో ఉండే పుష్పంతో గణపతి మీద నీళ్లు చల్లండి. ఓం ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచరః శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు తయారు చేస్తే మీరు పత్తితోటి ఆ వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. ఒకవేళ లేకపోతే కనుక అక్షతృపుచి నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా సవసనాంజరుషాభిదేన శుద్ధిగా పూయమానః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళీ యజ్ఞోపేతాలు తయారు చేస్తే ఈ రకంగా ఆ యజ్ఞోపేతం తీసుకుని నమస్కారం చేయండి. ఒకవేళ చెయ్యకపోతే పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాందురాదృశాం నిత్యపుష్టాం కరేషణే ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థవలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళతోటి కొంచెం కొంచెం అక్షతలు ఓం గణేశాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. సారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా జపాలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ దీనికి కింద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైము, లేదా ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు వాట్సాప్ చేయండి, లేదా ఫోన్ చేయండి అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పగని గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవ యర్దవ్యేర్నానా గంధే సుసంయుత ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి అమ్మ. పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వఠినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి బెల్లం ముక్క ఉంది కదా, ఆ బెల్లం ముక్కని గణపతి దగ్గర పెట్టుకోండి తోవలపాకులో. అలాగే ఆ బెల్లం ముక్క మీద నీళ్లు జల్లండి పుష్పంతో. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తే నా పరీక్షించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. అర్థంత్వా సత్యే నా పరీక్షించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఒక పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, పక్కన పెట్టేసండి పుష్పం. తాంబూలాల్లో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం ధ్వజామసి. సంతత శ్రీరస్తు సమస్తధర్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఒక నేలచుకు జల్లండి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. కలగత్తుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరసిధారయా. ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రాలు పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాత్ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తతస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నం తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వరి పూజ పూర్తయింది. ఇప్పుడు ఈ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి తులసి కోట లోపల పెట్టేసేయండి. అలాగే బియ్యం పళ్ళె ఉంది కదా,
ఈ బియ్యం పళ్ళెం మీ గ్రామ పురోహితులకు కానీ లేదా మీ ఇంటి పురోహితులకు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆలయం ఉంటే ఆలయంలో అర్చకులకు కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని పులిహారలా కానీ పరవాణాలా కానీ ప్రసాదంగా తయారు చేసేసి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు అనమాట. ఇప్పుడు మనం చక్కగా తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారు పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే 2 అక్షతలు వీ వెనకాలకి వేసుకోండి. ఇప్పుడు ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏటే భూమి భారకాహ ఏటే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భవ ఓం శవ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళీ మరియు ఏ సంవత్సరం ఈ వ్రతం చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి, తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం వాసరస్తు. అలాగే మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళా ఇందాకట్లాగా మీ గోత్రాలు పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ తులసీ ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి తులసీధాత్రి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత పూజాం కరిష్యే. ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమవః శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. అలా తులసి కోట్లో వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంభృషాణం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. నవరాత్ర ఖజిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఇందాకట్లా మళ్ళీ ఈ ఉద్ధరంతో నీళ్లు తీసుకుని ఆ తులసి కోటకు అలా చూపించి అలా వదిలిపెట్టండి, లేదా స్వామివారి పాదాలు చూపించి వదిలిపెట్టండి ఫోటో ఉంటే కనుక. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవే ముఫప్పయే శ్రీర్మాదేవే చుషదాం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి. ఓం కాంక్షో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహపప్పయే శ్రియం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. ఈసారి చేతులు చూపించండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి చూపించాలన్నమాట. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే ఆ లక్ష్మీర్మే రస్యతాం త్వామృణే శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామివారి మొహాన్ని చూపించి వదిలిపెట్టండి. స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా,
ఆ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ పెట్టుకుని ఓ పుష్పం అందులో వేసి పుష్పంతో పంచామృతాలు చల్లుతూ ఉండండి, లేదా ఆవు పాలు చల్లుతూ ఉండండి. ఓం ఇలాగ తులసి కోట మీద స్వామివారి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో ఆకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినో అముకాకృత ప్రణాయోగం శతార్షదు శుక్రమషి జ్యోతిరసి తేజోసి దేవోపసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధవేర్న సంతోషధేః మధునక్తముతోషజ మధువత్పార్థివకం రయః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గవో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సుహవే ఏతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు. సార్ మామూలు నీళ్ళు చాలండి. ఆ పోహిష్టామయో భువస్థాన ఊర్జేద దాతర మహేరణాయ చక్షసే ఆదిత్యవర్ణే తపసోధ జాతో వనస్పతి స్తప వృక్షోధ బిల్వః తస్య ఫలాన తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానేన శుద్ధోతిక స్నానం సమర్పయామి. సార్ మళ్ళీ ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిభాష ఓం ఉపయితమాం దేవసక కీర్తిశ్చ పరిరాస ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృతిం దదాతు మే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. పుష్పం వేసేసేయండి. మళ్ళా అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిభాషామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభోతమ సమృద్ధంచ సర్వానినతు మే గృహాత్. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. కంచుకార్థం అక్షతాం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధురాదృశాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పపయే శ్రియం. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహే పశూనాగుం రూపమన్నస్య యశ్రీ శ్రేయతాంబిజ. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. అధాంగ పూజ చెబుతూ ఉంటాను. ఓం లక్ష్మీనారాయణ స్వామినే నమః అనుకుంటూ ఉండండి. ఓం పాదావతనాయ కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం నివృత్తి నిమేషాది కాలాత్మనే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జాననీ పూజయామి. ఓం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం కుక్షిస్థాకులవిష్టాయ నమః. హస్తౌ పూజయామి. ఓం కమ్ముకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః. వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం నారాయణీయ నమః. నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం నిగమ శిరోగమ్యాయ నమః. శిరపూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. సర్వాలింగాన్ని పూజయామి. ఓం పారావతసుతాయ నమః. పాదౌ పూజయామి. ఓం గుణశాలిన్యే నమః. గులభ పూజయామి. ఓం జపాపుష్ప సమాధనాయ నమః. జంఘే పూజయామి. ఓం జాంబూనద సమప్రభాయ నమః. జారణీ పూజయామి. ఓం ఊర్ధ్వసిన్యే నమః. ఉరు పూజయామి. ఓం కమలహస్తాయ నమః. కటిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. నితంబం పూజయామి. ఓం నారాయణ్యే నమః. నాభిం పూజయామి. ఓం అజ్ఞానహంత్రియే నమః. వళిత్రయం పూజయామి. ఓం గుణాశ్రయాయ నమః. గుహ్యం పూజయామి. ఓం కామాక్ష్యే నమః. ఉదరం పూజయామి. ఓం దుప్తధారణ్యే నమః. హృదయం పూజయామి. ఓం వరప్రదాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం పద్మశంఖాది రేఖాంక విలసత్ పాదాంతలాయ నమః. పార్శ్వే పూజయామి. ఓం మంజుభాషిణ్యే నమః. మధ్యం పూజయామి. ఓం హరిద్రప్రియాయ నమః. హస్తౌ పూజయామి. ఓం అపవర్గప్రదాయ నమః. అంగుళీ పూజయామి. ఓం కేయూరభూషితాయ నమః. బాహూన్ పూజయామి. ఓం కుంభకోజాయ నమః. స్తనౌ పూజయామి. ఓం సుగ్రీవాయ నమః. హస్తౌ పూజయామి. ఓం ఓస్వసిన్యే నమః. ఓష్ఠౌ పూజయామి. ఓం దర్జసంహారణ్యే నమః. దంతాన్ పూజయామి. ఓం పద్మాయ నమః. ముఖం పూజయామి. ఓం గంధర్వగాన సభూచితాయ నమః. నాసికాం పూజయామి. ఓం నీలోత్పత్యాక్షే నమః. నేత్రే పూజయామి. ఓం కౌమారణ్యే నమః. భ్రువౌ పూజయామి. ఓం మృగశల్యే నమః. సత్యేన పూజయామి. ఓం భ్రుమధ్యం పూజయామి. ఓం మణితాటంకభూషితాయ నమః. లలాటం పూజయామి. ఓం శవప్రదాయ నమః. శర పూజయామి. ఓం సర్వపాపప్రదాశిన్యే నమః. సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమను పూజ చేస్తూ ఉండండి తులసికోటలో. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హంసాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః. ఓం మధుపతయే నమః. ఓం తార్క్ష్యవాహనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మభూషణాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం సుధాప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రపాణయే నమః. ఓం గదాధరాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః.
ఓం కేశవాయ నమః ఓం హంసాయ నమః ఓం శుంశుమారాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం సముద్రమథనాయ నమః ఓం హరయే నమః ఓం గోవిందాయ నమః ఓం బ్రహ్మజనకాయ నమః ఓం కైటభాసురమర్దనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం కామజనకాయ నమః ఓం శేషశాయినే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం పాంచజన్యధరాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శార్గపాణయే నమః ఓం జనార్దనాయ నమః ఓం పీతాంబరధరాయ నమః ఓం దేవాయ నమః ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః ఓం మత్స్యరూపాయ నమః ఓం కోర్మతనవే నమః ఓం క్రోడరూపాయ నమః ఓం ఋషికరణే నమః ఓం వామనాయ నమః ఓం భార్గవాయ నమః ఓం రామాయ నమః ఓం హలినే నమః ఓం కల్కినే నమః ఓం హవాయనాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం కపిలాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం దత్తాత్రేయాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం ముకుందాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం ధన్వంతరయే నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః ఓం మురారాతయే నమః ఓం అధోక్షజాయ నమః ఓం వృషభాయ నమః ఓం మోహినీరూపధరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రభవే నమః ఓం క్షీరాబ్ధిశాయినే నమః ఓం భూతాత్మనే నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం నరాయ నమః ఓం గజేంద్రవరదాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం భూతభావనాయ నమః ఓం శ్వేతద్వీపవసుస్తవాయ నమః ఓం సూర్యమండలమధ్యగాయ నమః ఓం సనకాదిమునిధ్యేయాయ నమః ఓం భగవతే నమః ఓం శంకరప్రియాయ నమః ఓం నీలాకాంతాయ నమః ఓం ధరాకాంతాయ నమః ఓం వేదాత్మనే నమః భవరోగధ్వజాయ నమః ఓం సదాం ప్రభవే నమః ఓం స్వభవే నమః ఓం విభవే నమః ఓం ఘనశ్యామాయ నమః ఓం జగత్కారణాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం బుద్ధావతారాయ నమః ఓం శాంతాత్మనే నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం దామోదరాయ నమః ఓం విరాట్ రూపాయ నమః ఓం భూతభవ్య భవత్ప్రభే నమః ఓం ఆదిదేవాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం తులసీదేవ్యే నమః ఓం సఖ్యే నమః ఇప్పటిదాకా కూడా విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరం అయింది. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం, తులసి అష్టోత్తరం చదువుతున్నాం. చక్కగా ఓం తులసీదేవ్యే నమః అనుకోండి. ఓం శ్రీ తులసీదేవ్యే నమః ఓం సఖ్యే నమః ఓం భద్రాయే నమః ఓం మనోజ్ఞాయే నమః ఓం అన్నపల్లభాయ నమః ఓం పురంధరసతీ పూజ్యాయ నమః ఓం పుణ్యదాయ నమః ఓం పుణ్యరూపిణ్యే నమః ఓం జ్ఞాన విజ్ఞానజనన్యే నమః ఓం తత్వజ్ఞానస్వరూపిణ్యే నమః ఓం జానకీ దుఃఖశమన్యే నమః ఓం జనార్దన ప్రియాయ నమః ఓం సర్వకల్మష సంహార్త్యే నమః ఓం స్మరకోట సమప్రభాయే నమః ఓం పాంచాలి పూజ్యదాయ నమః ఓం పాపారణ్యదవానలయాయ నమః ఓం కామితార్థప్రదాయ నమః ఓం శారదాపరసేవితాయ నమః ఓం వరందజాయ నమః ఓం నీలిపాంశుభాయ నమః ఓం లక్ష్మీచంద్రసహోదర్యే నమః ఓం సనకాదిమునిధ్యేయ నమః ఓం కృష్ణానందజనిత్యే నమః ఓం చందానందరూపిణ్యే నమః ఓం నారాయణ్యే నమః ఓం సత్యరూపాయ నమః ఓం మాయాతీతాయ నమః ఓం మహేశ్వర్యే నమః ఓం శుభప్రదాయ నమః వచతాత్మనాయ నమః ఓం రోచనాంతకాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం పల్లవోష్ట్యే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మదలాక్ష్యన్యాయ నమః ఓం చాంపయకారకాళిన్యే నమః ఓం నాసాదండ విరాజితాయ నమః ఓం మందస్మితాయ నమః ఓం మంజులాంగే నమః ఓం మాధవప్రియాయ నమః ఓం భామిన్యే నమః ఓం మాణిక్యకంకారకాయ నమః ఓం మణికుండలమండితాయ నమః ఓం ఇంద్రసంపర్త్యే నమః ఓం శక్తియే నమః ఓం ఇంద్రకోపనిభాంశకాయ నమః ఓం క్షీరాబ్జతనయాయ నమః ఓం క్షీరసాగర సంభవాన్యే నమః ఓం కాంతిగుణోపేతాయ నమః ఓం పూతాత్మజాయ నమః ఓం యోగిధ్యేయాయ నమః ఓం నిత్యాయ నమః ఓం చతుర్భగ్రప్రదప్రదాయ నమః చతుర్వక్త్రపాపనాశిన్యే నమః ఓం త్రిలోకర్జనన్యే నమః గృహమేధి సమారాధ్యే నమః ఓం సదానందపావకాయ నమః ఓం మునిహృదయ సంస్థితాయ నమః ఓం మూలప్రకృతి సంజ్ఞికాయ నమః ఓం బ్రహ్మరూపిణ్యే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం ఆత్మజాయ నమః ఓం పంచభూతాత్మికాయ నమః ఓం పంచకాలాత్మికాయ నమః ఓం యోగాచ్యుతాయ నమః ఓం యజ్ఞరూపిణ్యే నమః ఓం సంసార దుఃఖశమన్యే నమః ఓం సృష్టిసంహాతకారణ్యే నమః ఓం సర్వప్రపంచనిర్మాణ్యే నమః ఓం వైష్ణవ్యే నమః ఓం మధుస్వరాయ నమః ఓం నిరీశ్వరాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిరాటంకాయ నమః ఓం దేనపాలతత్పరాయ నమః ఓం రత్నకింకిణికారమ్యాయ నమః ఓం చతుర్దశసేవితాయ నమః ఓం ముక్తాహారపరాకృతాయ నమః ఓం ముద్రికారణ్యభాసురాయ నమః ఓం సిద్ధిప్రదాయ నమః ఓం అమలాయ నమః ఓం కమలాయ నమః ఓం లోకసుందర్యే నమః ఓం హేమకుంభకుజాధ్యయాయ నమః ఓం తులసీకుంభధ్వజాయ నమః ఓం చంచలాయ నమః ఓం లక్ష్మ్యే నమః ఓం కృష్ణప్రియాయ నమః ఓం శ్రీరామప్రియాయ నమః ఓం శ్రీవిష్ణుప్రియాయ నమః ఓం శంకర్యే నమః ఓం శివరూపిణ్యే నమః ఓం తులస్యే నమః ఓం కుందకట్మదంతాయ నమః ఓం పంచోక్తుజాయ నమః ఓం శరదాప్యే నమః ఓం చాంపయనాసికాయ నమః ఓం కంబుసుందరకళాయ నమః ఓం తటిల్లత్యాంగే నమః ఓం మత్తబాబదృగ్నాయ నమః ఓం నక్షత్రనిభాసనాయ నమః ఓం బ్రహ్మార్మృగ్యే నమః ఓం స్థేకతశోణ్యే నమః ఓం ముకుందకటివారణ్యే నమః ఓం కీరవణ్యే నమః ఓం శ్రీమహాతులస్యే నమః
ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం శ్రవస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహతో దేవస్య పత్నియే నమః. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలమ్మా, చాలండి. సరే, ఇంకొక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే రాబోయే రోజుల్లో మీకు ఈ కార్తీక మాసం పూర్తయిన తర్వాత పోలీస్ వర్గం పూజ కానీ, అలాగే మార్గశిర మాసంలో మార్గశిర లక్షవారాలు పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో సిరికి సంపదకి లోటు ఉంటుందని ఆ వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలన్నీ కూడా మాకు కింద మీకు ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అలాంటి వ్రతాలు కూడా ఈ ఛానల్ ద్వారా లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పగం చూపించండి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లీతవ సమయ గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి అగరబత్తులు పక్కన కూర్చేసుకోండి అమ్మా. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరి చెక్కలు, ఖర్జూరము, చెరుకు ముక్కలు, బెల్లం ముక్క అన్నీ కూడా పల్లెల్లో నైవేద్యంగా పెట్టుకుని రట్టిపళ్ళు కూడా పెట్టుకుని వాటి మీద నీళ్ళు చల్లండి. నైవేద్యాలన్నింటి మీద కూడా నీళ్ళు చల్లండి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్థంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీ ప్రసహిత ఇక్షుకండ సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. మధుర ఫలాన్ని నివేదయామి. ఈసారి ఓ పుష్పం తీసుకుని 5 సార్లు అలాగా స్వామివారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం పక్కన పెట్టేసేయండి. ఈసారి తాంబూలం ఉంది కదా, ఇంకొక తాంబూలం, ఆ తాంబూలం తులసికోటలో పెట్టండి. తామ ఆవహ జాత వేదో లక్ష్మీమరపగామని ఏం యస్యాం హిరణ్యం ప్రభూతంగాబోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి మళ్ళా హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అమ్మా. గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరత్తు సంతత మంగళాని భవంతు. నిత్య శ్రీరత్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. ఆనందకర్పూర నీరాజనంతర్శయామి. ఒక నేల చుక్క జల్లి కలగెత్తుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. ఈసారి ఒక పుష్పము కొంచెం అక్షతలు పుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యగుణం మణియం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి అలాగా. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. మళ్ళీ పేట వెనకాలకి వెళ్ళి ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమానుకృప యాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణ మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి అలాగా. సరే, మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు ఇక్కడ మామూలుగా వంగి నమస్కారం చేసేయండి అమ్మా. వరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సరే, కూర్చోండి. లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జనార్దన. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం
సమర్పయామి. ఈసారి నక్షత్రం తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పోజితం మయా దేవ పరిపూర్ణం తత్వసుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ తులసీ ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అలాగే ఓ పుష్పాన్ని తలలో పెట్టుకోండి. తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఇప్పటిదాకా కూడా పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కథ వింటూ చక్కగా ఈ దీపాలు వెలిగిస్తూ ఉండండి. ఈ కైవొత్తు ఉంది కదా, ఆ కైవొత్తు తీసుకుని దీపాలు వెలిగిస్తూ ఉండండి కథ వింటూ కూడా. దీపాలు వెలిగించడం పూర్తయ్యాక అక్షతృపుచి నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయితే పూర్వకాలంలో శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని అడిగారట, ఏమని? ఏవయ్యా, మనిషి కలియుగంలో అనేక రకాల మహాపాపాలన్నీ చేసేస్తూ ఉంటాడు. తెలిసి కొన్ని తెలియక కొన్ని మహాపాపాలన్నీ కూడా చేసేస్తూ ఉంటాడు కదా. మరి అలాంటి తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా ఎలా నశించిపోతాయి అని అడిగాడట. అడిగితే చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా, చెబుతాను. పూర్వకాలంలో మొత్తం ఈ పాండవులందరూ కూడా వనవాసాన్ని చేస్తూ ఉండేటటువంటి సమయంలో ద్వైతవనంలో చక్కగా వ్యాస మహర్షి వచ్చారట. వ్యాస మహర్షి వస్తే వ్యాస మహర్షి అనేక రకాల పురాణ విషయాలు ఇతిహాస విషయాలన్నీ చెబుతూ ఉంటే కనుక మాకు ఈ కష్టాలన్నీ ఎలా తొలుగుతాయి అని చెప్పేసి పాండవులు అడిగితే అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క వ్యాస మహర్షి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతాను, వినండి. అయితే ఈ కలియుగంలో ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చేస్తారో ఆ వ్రత మహత్యము చేత వాళ్ళకు ఉండేటటువంటి మహాపాపాలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి ప్రతిభోగులను నశించిపోతాయ్యా. ఎందుచేత అంటే కనుక విష్ణుమూర్తి వారు శేషతల్పము మీద నిద్రిస్తూ ఉంటాడు. నిద్రిస్తూ ఉండేటటువంటి విష్ణుమూర్తి వారు ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ముఖ్యంగా ప్రదోష వేళలో సాక్షాత్తు విష్ణుమూర్తి వారు సర్వదేవతలతో కూడుకుని బృందావనానికి వస్తాడట. అయితే బృందావనము అంటే ఏమిటి అంటే కనుక ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో, తులసి కోట ఉంటుందో, అలాగే ఉసిరి మొక్క ఉంటుందో, ఆ ఉసిరి కోట లేదా ఉసిరి మొక్క లేదా తులసి కోట రెండు ఉండేటటువంటి ప్రాంతాన్ని బృందావనము అంటారు. ఆ యొక్క ఉసిరి తులసి కలిసి ఉండేటటువంటి ప్రాంతం ఎక్కడుంటుందో అక్కడికి సాక్షాత్తు విష్ణుమూర్తి వారు సర్వదేవతలతో కూడుకుని వచ్చి నిలిచి ఉంటాను అని ఆయనే ప్రతిజ్ఞ చేసేట. అందుచేత ఎవరైతే కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ సాయంకాలం ప్రదోష వేళల్లో తులసి ధాత్రి సమేత, అంటే తులసి అంటే కనుక తులసి మనకు తెలుసు, ధాత్రి అంటే ఈ యొక్క ఉసిరి మొక్క అనమాట. ఈ తులసి ధాత్రికి పూజ చేస్తారో లక్ష్మీనారాయణ స్వరూపంగా వాళ్ళని సాక్షాత్తు విష్ణుమూర్తి వారు సంపూర్తిగా అనుగ్రహిస్తాడయ్యా అని చెప్పి విశేషంగా చెప్పారు. అయితే ఈ విష్ణుమూర్తి వారు ఎందుచేత ఈ రోజున ఇక్కడ ఇలా ఉంటాడు అంటే కనుక సమస్త దేవతలతో పూజ అందుకుంటాడు అంటే కనుక సమస్త ప్రాణకోటిని కూడా ఆశీర్వదించడానికి, సకల పాపాలు పోగొట్టడానికి, ఎటువంటి కోరికైనా తీర్చడానికి, ఈ విష్ణు సాన్నిధ్యానికి తీసుకువెళ్ళడానికి విష్ణుమూర్తి వారు ఈరోజు బృందావనంలో సమస్త దేవతా సన్నిధి అని ఉంటాడు. కాబట్టి ఈ రోజున మొత్తం దేవతలందరూ కూడా స్వామివారిని అర్చిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉంటారు. కాబట్టి మనుష్యులందరూ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో స్వామిని పూజించాలి అని. అయితే ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసము ఉండి తర్వాత రోజు ద్వాదశి పారణ అంటే ద్వాదశి రోజు భోజనం చేసి ఆ రోజు సాయంకాలం ప్రదోష వేళలో ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయ్యా అని చెప్పారు. చాలా బాగుంది, చాలా విశేషం. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని, అలాగే ఈ వ్రతం ఎలా చేయాలో దాని వృత్తాంతాన్ని తెలియజేయండి అన్నారు. తప్పకుండా చెబుతానయ్యా. అయితే ఎవరైతే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుందాం అనుకుంటున్నారో ముఖ్యంగా వారందరూ కూడా ఈ తులసికోట సమీపంలో శుభ్రంగా కడిగి ఆవు పేడతోటి అలికి పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి చక్కగా ఆ యొక్క తులసీధాత్రి స్వామివారిని ఏర్పాటు చేసుకుని అలాగే అక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యము ముఖ్యంగా కొబ్బరికాయ, చెరుకు ముక్క, ఖర్జూరము, బెల్లము, అరటిపళ్ళు నైవేద్యంగా ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలయ్యా. పూజించిన తరువాత ఆ యొక్క పూజ చేయించినటువంటి పూజారికి విశేషంగా దక్షిణ తాంబూలములు, స్వయం పాకములు ఇవ్వాలి. ఆ తర్వాత కథ శ్రద్ధగా వినడంతో పాటుగా ముఖ్యంగా దీపములు వెలిగించాలి. అలాగే తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఈ యొక్క దానములు విశేషంగా చేయాలి. అలాగే ముఖ్యంగా దీపదానం కానీ శాలిగ్రామ దానం కానీ విశేషంగా దాన ధర్మాలన్నీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క సమీపంలో చేయాలయ్యా అని చెప్పాడు. చాలా సంతోషమయ్యా. అయితే దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అన్నారట. అయితే సాధారణంగా ఈ రోజున అంటే ద్వాదశి రోజున
ఒక్క దీపము వెలిగించిన అనేక రెట్లు ఫలితం వస్తుందయ్యా. ఒక్క దీపం వెలిగిస్తే వాడు ఇప్పటిదాకా చేసిన మహాపాపాలన్నీ పోతాయి. 10 దీపాలు కనుక వెలిగిస్తే వాడు జన్మలో చేసిన మహాపాపాలన్నీ పోతాయి. అదే కనుక 100 దీపాలు వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. 100 కన్నా ఎక్కువ దీపాలు వెలిగిస్తే కనుక అనేక జన్మల్లో చేసిన మహాపాపాలన్నీ పోయి ఇంకా మనుష్య జన్మ అనేటటువంటిది ఎత్తకుండా అంత్యముందు మోక్ష మార్గాన్ని పొందుతాడయ్యా. అయితే ఈ దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలయ్యా అని అడిగారు. అయితే ఒక్క ఒత్తు వెలిగించినట్లయితే కనుక ఒక్క ఒత్తుతోటి వెలిగించి దానం ఇచ్చినట్లయితే కనుక వాడు మామూలుగా రాజు అవుతాడు. అదే 10 ఒత్తులతో వెలిగించినట్లయితే కనుక మామూలుగా అద్భుతమైనటువంటి చక్రవర్తి అవుతాడు. 100 ఒత్తుల కన్నా ఎక్కువ ఒత్తులతో వెలిగించినట్లయితే కనుక శివ సాన్నిధ్యాన్ని విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని పొందుతాడయ్యా అని చెప్పారు. చాలా సంతోషం అన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజున చేసేటటువంటి దానంలో దీపదానం మహత్యం చాలా గొప్పదయ్యా. అందులోనూ ఈరోజు కనుక ఒక్క దీపం వెలిగించి దానం చేసినట్లయితే కనుక మహాపాపాలన్నీ నశించిపోతాయి. అదే కనుక రెండు కనుక దీపాలు కనుక దానం చేసినట్లయితే కనుక 2 ఒత్తులతో దీపం దానం చేసినట్లయితే కనుక అఖండ ఐశ్వర్యం సంప్రాప్తి చెందుతుంది. అలాగే 10 దీపదానాలు కనుక చేసినట్లయితే కనుక వాడి జన్మలో దరిద్రం అనేటటువంటిదే రాదు. అదే 100 దీపాలు కనుక వెలిగించి దానం చేసినట్లయితే కనుక చక్రవర్తి అవుతాడు, సిరి సంపదతో తొలతూగుతాడు, అంత్యముందు విష్ణులోక ప్రాప్తిని పొందుతాడయ్యా. అయితే ఈ దీపాలకి ఏమి శ్రేష్టము అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ దీపాలను వెలిగించేటప్పుడు ముఖ్యంగా ఆవు నేతితో దీపం వెలిగించడం అనేటటువంటిది చాలా శ్రేష్టమయ్యా. అలాగే వెప్ప నూనె అధమము, మంచి నూనె చాలా ఉత్తమము, గ్రహదోషాలన్నీ తొలుగుతాయి. మిగతా అవిసె నూనెలు లేదా మిగతా నూనెలన్నీ కూడా అధమాధమాలు. అయితే ఏ నూనెతో దీపం వెలిగించకూడదు అంటే కనుక ఆవదము నూనెతో అసలు దీపం వెలిగించకూడదు. కారణం ఏమిటంటే కనుక ఇప్పటిదాకా చేసిన మహాపుణ్యాలన్నీ కూడా నశించిపోయి దరిద్రం పట్టుకుంటుంది, రౌరవాది నరకాలు పొందుతారు. అయితే గేదె నేతితో కూడా దీపం వెలిగించకూడదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క బొట్టు ఆవు నెయ్యి వేసి మాత్రం గేదె నెయ్యితోటైనా సరే దీపం పెట్టవచ్చు, లేదా మిగతా నూనెలతోటైనా సరే ఒక్క బొట్టు ఆవు నెయ్యి బొట్టు వెనుక వేస్తున్నట్లయితే అవన్నీ శుద్ధ అవుతాయి. కాబట్టి ఆ రకంగా దీపాలు వెలిగించుకొని దీపదానం చేయడం కానీ దీపాలు వెలిగించుకోవడం కానీ చాలా విశేషము. ఈరోజు ఎవరైతే ఒక్క దీపాన్ని వెలిగించినా వాడికి ఉండేటటువంటి మహాపాపాలను కూడా అగ్నిలో పడిన ప్రతిపోగవలని నశించిపోతాయి. ఎవరైతే ఈ రోజున స్నానము కానీ దానము కానీ పూజ కానీ చేస్తారో వాళ్ళు అదృష్టవంతులయ్యా. ఎవరైతే ఈ రోజున కనీసం స్నానము కూడా చేయకుండా, దానము చేయకుండా, లేదా తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని కనీసం దర్శనం చేయకుండా, తులసి కోట దగ్గర పూజ చేయకుండా ఉంటారో వాడు వచ్చే జన్మలో మహారౌరవాది మహాపాపాలన్నీ కూడా పట్టుకుని పీడిస్తాయ్యా అని చెప్పారు. చాలా దారుణం అండి. అయితే ఖచ్చితంగా ఈ వ్రతం ఆచరించాలి అందరూ అని చెప్పేసి అనుకున్నారు. సరే, అసలు తులసి యొక్క మహత్యం గొప్పతనం ఏమిటి, అసలు తులసికి ఎందుకు పూజ చేయాలి అని అడిగారు. అన్ని మొక్కలలోకెల్లా అన్ని వృక్షాలలోకెల్లా తులసికి ఉన్నటువంటి ప్రాశస్త్యం దేనికి లేదయ్యా. కారణం ఏమిటి అంటే కనుక ఒకానొక సమయంలో దేవాసురుల యొక్క యుద్ధము జరిగింది. అంటే ఈ యొక్క దేవతలు యొక్క రాక్షసులు కూడా యుద్ధం చేసుకునేటటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా అమృతబాండం కోసం ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మందరాన్ని చిలుకుతూ ఉండేటటువంటి వారు. ఆ మందరాన్ని మదిస్తూ ఉండేటటువంటి సమయంలో అనేక రకాల ఔషధులన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. అందులోనే లక్ష్మీదేవి వచ్చింది. అందులోనే అనేక రకాల ఆ యొక్క అమృత బిందువు కూడా, అమృతబాండం కూడా వచ్చింది. అమృతం బింది వస్తే ఆ అమృతం బాండాన్ని పట్టుకున్నటువంటి విష్ణుమూర్తి దాన్ని చూసి చాలా ఆనంద బాష్పాలతోటి తులతూగుతూ ఆనంద బాష్పాలు కార్చాడు. అంటే ఆనంద బాష్పాలను వెదజల్లాడు. ఎప్పుడైతే ఆనంద బాష్పాల నుంచి పడినటువంటి బొట్లు ఏవైతే ఉన్నాయో, ఆ కన్నీటి బొట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉద్భవించినటువంటిదే తులసి మొక్క. అందుచేత ఆ తులసి మొక్క చాలా శ్రేష్టమైనటువంటిది. అప్పుడే వెంటనే విష్ణుమూర్తి వారు ఆ తులసి మొక్కని తన యొక్క తొడ మీద పెట్టుకుని వివాహవాడి ఆ యొక్క తులసి మొక్కకి అనేక రకాల వరాల అనుగ్రహాన్ని ప్రప్రదింపజేశాడు. అందుచేత ఎవరైతే తులసి మొక్కని దర్శిస్తారో ఉదయాన్నే లేచి వాళ్ళందరికీ ఆ రోజంతా శుభాలు జరుగుతాయి. అలాగే అకాల మృత్యుగండాలన్నీ కూడా పోతాయి. ఎవరైనా మరణించేటటువంటి సమయంలో కాస్త తులసి తీర్థం పోసినా, లేదా తులసికి సంబంధించినటువంటిది ఏదైనా నోట్లో పెట్టినా, ఏదైనా మృత్యుగండాలు ఉంటే తొలగి లేచిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంచేత తులసిని చూడడము చేత, తులసిని స్వీకరించడము చేతే మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయ్యా. అంచేత తులసి మహాత్యం సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించలేడు. అది సామాన్యులు మేమెంత, అంత శక్తి ఈ తులసి మొక్కకు ఉంది. అంచేత ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే ఈ రకంగా తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారు పూజించి ఆ యొక్క దానములు ఇచ్చి దీపదానం చేసి దీపాలు వెలిగిస్తారో వాళ్ళందరూ అదృష్టవంతులయ్యా. రౌరవాది మహానరకాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. సాక్షాత్తు యమకింకరులంతటి వారు వాళ్ళని చూసి భయపడతారు. అంత విశేషము ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక ద్వాదశి రోజున దీపాలు వెలిగించడము, పూజ చేసుకోవడము, దీపదానం చేయడానికి అంత శక్తి, అంత విశేషం ఉంది. కాబట్టి
ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి దుఃఖమైనా పోతుంది, ఎటువంటి సమస్య అయినా తీరుతుంది. మనసులో ఎటువంటి కోరిక కోరుకున్నా సరే తీర్చేటటువంటి శక్తి విష్ణుమూర్తి వారికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒక్క దీపమైనా వెలిగించాలి, ఖచ్చితంగా పూజలో పాల్గొనాలి. కాబట్టి అంత విశేషము ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి వ్రతము అని చెప్పేసి వ్రత విధానాన్ని, వ్రత వృత్తాంతాన్ని అంతటిని కూడా, తులసి మహాత్యాన్ని కూడా సాక్షాత్తు పంచపాండవులకి వ్యాసుడు వివరించాడయ్యా అని చెప్పేసి శౌనకాది భాములందరికీ కూడా సూత్రుడు వారు తెలియజేశారు. అంత శక్తి కలిగినటువంటిది ఈ వ్రతం. కాబట్టి అందరూ కూడా కథ శ్రద్ధగా విన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క కథ విన్న తర్వాత అక్షతలు ఏవైతే ఉన్నాయో అక్షతలు కొంచెం ఆ యొక్క తులసి మొక్కలు వేసి రెండు అక్షతలు ఎత్తి మీద వేసుకోండి దీపాలు వెలిగించేసిన తర్వాత. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి, అంటే పూజారి గారికి, అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి ఈ పూజా దక్షిణ మీకు పొందాలి అన్నా ముఖ్యంగా దానము చేయమన్నారు. విశేషంగా అన్నదానము కానీ, లేదా వస్త్రదానము కానీ, శాలగ్రామ దానము కానీ, దీపదానం కానీ చేయమన్నారు. అంచేత ఈ దానం రూపేణా మీరు మాకు దక్షిణ ఏదైనా ఇద్దామనుకున్నా దానికి సంబంధించినటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ, ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ, ఈ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా, విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించండి. దానివల్ల మీకు సంపూర్తిగా మా ఆశీస్సులు ఉంటాయి, పూజా ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ, అలాగే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుని చక్కగా మీరందరూ కూడా ఆనందంగా, సంతోషంగా మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు చక్కగా ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం పొంది అంచెమంది మోక్ష మార్గాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ, అలాగే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ఓం నమో నారాయణాయ అని కానీ, లేదా గోవిందా అని కానీ ఏదో ఒక చిన్న కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఒకసారి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి పూజా వీడియోలు అన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారానే మీకు లభించబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి సాధ్యమైన తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ స్వస్తి.